త్రిమూర్తి స్వరూపం దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీక. దీపారాధన చేయటం వల్ల త్రిమూర్తులను పూజించినట్లు అవుతుంది. అందుకే ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం హిందూ సాంప్రదాయం. ఇంట్లో 2 పూటలా దీపారాధన చేస్తే ఐశ్వర్యదాయమని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. దీపం తేజస్సుకు ప్రతీక. అందుకే మనం దీప ప్రజ్వలన అని కాకుండా దీపారాధన అంటున్నాం. అలా అనటంలో ఓ పరమార్థం ఉంది. దీపాన్ని వెలిగించాలని అని కాకుండా దీపాన్ని పూజించండి అని మన పెద్దలు చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెప్తోంది. గృహస్థు ధర్మం ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం కూడా ఆచరించి దేవుడి ముందు దీపారాధన చేయాలి. అలాగే సూర్యాస్తమయంలోనూ కూడా దీపారాధన చేసి తీరాలి. దైవ సన్నిధిగా భావింపబడే పూజా గదిలో దీపం వెలిగింది. నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించాలి. పూలు ఫలాలు నైవేద్యంగా సమర్పించాలి. పండ్లు సమర్పించే స్తోమత లేని వాడు పటిక బెల్లమైనా నివేదించాలి. నిత్య దీపారాధన చేసి వారి పట్ల దేవతలు ప్రసన్నంగా ఉంటారని గ్రంథాలు చెప్తున్నాయి. దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధనలో చాలా పరమార్థం ఉంది. ప్రమిద శరీరానికి ప్రతీక. అందులో వేసే నూనె లేదా నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే స్నేహం, సోదరుల యందు ఉంటే ఆదరణ, అదే పెద్దల యందు ఉంటే గౌరవం, భగవంతుని యందు ఉంటే భక్తి. ఈ ప్రేమ భగవంతుడి కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. మన మనస్సుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పూసి మనం భగవంతుడి కోసం చేసే చింతనలే ఒత్తులు. మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అన్నింటినీ కలిపి పరమాత్మమయం చేయటమే దీపం పెట్టడంలో ఉండే ఆంతర్యం. దీపారాధన త్వరగా కొండెక్కితే ఏమవుతుంది? అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేసి వెలిగించేదే దీపారాధన. దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్నిహోత్రుడు జ్యోతిలోకి వచ్చి ఉంటాడు. దీపారాధన చేయగానే కొండెక్కితే దీపాన్ని మనం సరిగా వెలిగించలేదని అర్థం. అప్పుడు మరోసారి దీపాన్ని దేవుణ్ణి స్మరించుకుంటూ వెలిగించవచ్చు. దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదని పండితులు చెప్తున్నారు. అయితే దీపారాధన చేసిన తర్వాత కొంచెం చేసి బాగా వెలిగి మధ్యలో కొండెక్కిపోతే అది కూడా ప్రమిదలో నూనె ఉండి ఒత్తులు కూడా బాగానే ఉండగా దీపం కొండెక్కితే ఆలోచించాల్సిన విషయమని అన్నారు. ఇందులో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే దీపం అలా కొండెక్కిన రోజు ఇంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని స్వయంగా చెప్తున్నారు. అంతే తప్ప పెద్దగా వచ్చే సమస్యలు ఏవీ ఉండవన్నటువంటిది పండితుల మాట. దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? దీపారాధన చేశాక దీపం సరిగా వెలగకపోయినా, ఒత్తులు సరిగా కాలకపోయినా, లేదా ఒత్తులు పూర్తిగా కాలిపోయినా ఎన్నో సందేహాలు. దేవుడికి మనపై కోపం వచ్చిందని, దేవుడి అనుగ్రహం మనకు లేదని అనుకుంటూ ఉంటారు చాలా మంది. లేదా ఇంట్లో ఏదో ఒక దోషం ఉందని భయపడిపోతుంటారు. అయితే అలా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. ఒత్తులు అంటే శ్రేష్టమైన పత్తితో చేసుకొని ఉండాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికేవి శ్రేష్టమైన పత్తితో చేసినవో లేదో ఎవరికీ తెలియదు. పైగా పూజా ద్రవ్యం ఇది కూడా స్వచ్ఛమైనది మార్కెట్లో దొరుకుతుందో లేదు. ఆవు నెయ్యితో దీపం పెట్టాలని అంటారు. మార్కెట్లో దొరికే ఆవు నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఏమో ఎవరికి తెలుసు. అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చి భక్తితో మనం దీపం వెలిగిస్తుంటాం. భగవంతుడు కూడా మనలోని భక్తిని చూస్తాడే తప్పితే పదార్థాన్ని కాదు అని వేద పండితులు చెప్తున్నారు. దీపం మధ్యలో కొండెక్కితే బాధపడాల్సిన అవసరం లేదని, దీపంలో మిగిలిన నూనెతో మరుసటి రోజు దీపారాధన చేయకుండా దీపపు కుందెనలు శుభ్రం చేసుకుని దీపారాధన చేస్తే మంచిదని చెప్తున్నారు. ఒత్తులు పూర్తిగా కాలిపోయినా వచ్చే ఇబ్బంది ఏదీ లేదంటున్నారు. దీపం ఎక్కువసేపు ఉంది, తక్కువసేపు ఉంది అనే ఆలోచనే వద్దని చెప్తున్నారు. మనం వాడే వస్తువుల క్వాలిటీని బట్టే దీపం చివరి వరకు ఉండటమా, ఒత్తులు పూర్తిగా కాలిపోవటమా, మధ్యలోనే కొండెక్కటమా అనేది జరుగుతుందంటున్నారు. కనుక దీపం కొండెక్కినా, ఒత్తులు పూర్తిగా కాలిపోయినా, ఒత్తులు సగం వరకే కాలినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. దేహశుద్ధి, ఆత్మశుద్ధి ఉందా లేదా అనేదే మనం చూసుకోవాలి. ఆత్మను భగవంతుడికి అర్పించి పూజ చేసుకోవాలి.